చుట్టూ మంచు కురుస్తున్న ఆ స్విస్ రాత్రిలో వీజీ స్వప్నికల మనసులో రాబోయే కొత్త జీవితం గురించి, ఒక అందమైన భవిష్యత్తు గురించి ఎన్నో మధురమైన ఊహల్లో తేలిపోతుంటారు. అప్పుడే వీజీ సెల్ ఫోన్ కి ఏదో మెసేజ్ అలర్ట్ సౌండ్ వస్తుంది. అది చూసిన వీజే ముఖంలో ఒక్కసారిగా రంగులు మారుతాయి. ఇంతకీ ఏంటా మెసేజ్? వీజీ స్వప్నికలపై ఆ మెసేజ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి కథలో కొంచెం వెనక్కి వెళ్దాం. ఇక్కడ ఇండియాలో రవిచంద్ర మ్యాన్షన్ హాల్లో రమేష్ రవిచంద్ర ఇంకా అమరేందర్ ఇద్దరు సోఫాలో కూర్చుని అలసటగా రెస్ట్ తీసుకుంటారు. అప్పుడే రాజ్ తన చేతిలో ఒక పెద్ద ప్లాస్టిక్ స్టెథోస్కోప్, డాక్టర్ బొమ్మల సెట్ పట్టుకుని తెల్లటి కర్చీఫ్ ని మెడలో వేసుకుని చాలా సీరియస్ గా ఎంట్రీ ఇస్తాడు. నకిలీ గడ్డం సవరించుకుంటూ గంభీరంగా, సైలెన్స్, నా పేషెంట్లిద్దరూ ఇక్కడే ఉన్నారా? అటెన్షన్ ప్లీజ్, నేను డాక్టర్ రాజ్ ఇంటర్నేషనల్, మీ ఇద్దరికి ఇప్పుడే పెద్ద రోగం వచ్చింది అని క్యూట్ గా అంటాడు. నవ్వాపుకుంటూ అమరేంద్ర వైపు చూసిన రమేష్, అమ్మో డాక్టర్ గారా, రండి రండి, ఇంతకీ మాకొచ్చిన ఆ పెద్ద రోగం ఏంటో కాస్త చెబుతారా డాక్టర్ సాబ్ అని నవ్వుతూ అడుగుతాడు రమేష్ రవిచంద్ర. ఆ ప్లాస్టిక్ స్టెథోస్కోప్ ని రమేష్ చంద్ర గుండె మీద పెట్టి ఏదో వింటున్నట్టు నటిస్తూ, "హ్మ్, మీకు గుండె లోపల లాప్ టప్ అని అనడం లేదు తాతయ్య, స్వప్నిరాజ్ అని కొట్టుకుంటుంది మీ గుండె. అంటే మీకు మమ్మ రాజ్ మిస్సింగ్ రోగం వచ్చింది" అని సీరియస్ గా అంటాడు రాజ్. రమేష్ ఆశ్చర్యపోతూ బిగ్గరగా నవ్వి, వామ్మో, కరెక్ట్ గా కనిపెట్టావు డాక్టర్, మరి దీనికి మందు లేదా అని దీనంగా ముఖం పెట్టి అడుగుతాడు. తన జేబులో నుండి 2 చాక్లెట్లు తీసి వాళ్ళ చేతిలో పెడుతూ, ఉంది, ఈ డాక్టర్ రాజ్ ఇచ్చే స్పెషల్ చాక్లెట్ టాబ్లెట్, రోజుకి 2 సార్లు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి నా కోసం వేడివేడి బ్రెడ్ ఆమ్లెట్ చేసి తీసుకురావాలి, లేదంటే మీకు పెద్ద ఇంజెక్షన్ ఇచ్చేస్తా, జాగ్రత్త అని మెల్లిగా సీరియస్ గా అంటాడు రాజ్. అమరేందర్ లేచి నిలబడి సలాం కొడుతూ, బాబోయ్, ఇంజెక్షన్ వద్దు డాక్టర్ గారు, మీ పేషెంట్లు ఇద్దరు ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళి మీకోసం బ్రెడ్ ఆమ్లెట్ చేసి తీసుకొస్తారు అని భయంగా అంటాడు. "ఉమ్, అలా రండి దారికి." రాజ్ తాతయ్యలని అలా ఆట పట్టిస్తూ హ్యాపీగా నవ్వుతుంటే మ్యాన్షన్ అంతా ఒకప్పుడున్న టెన్షన్స్ అన్ని పోయి మళ్ళీ పాత సంతోషం తిరిగి వచ్చినట్టు అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన రవలి మనవడి ముద్దు మాటలు వింటూ, డాక్టర్ గారు, మీ తాతగారికి ఏమైంది అని అడుగుతుంది. డోంట్ వరీ నానమ్మ, ఇప్పుడే టాబ్లెట్స్ ఇచ్చాను, తగ్గిపోతుంది అని చాలా సీరియస్ గా అంటాడు రాజ్. ఏయ్ తాత, నా ఫీజు ఇవ్వండి అని చిన్నగా అంటాడు మళ్ళీ. ఏంటో తాతగారిచ్చే ఫీజు అని అడుగుతుంది రవలి. బిగ్ టూ తాత నా కోసం బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నారు, స్మాల్ తాతేమో మిల్క్ తీసుకొస్తున్నాడు అని తన చక్ర లాంటి కళ్ళు తిప్పుతూ అంటాడు రాజ్. ఏంటి మిల్కా? మిల్క్ తాగాలంటే నీకు ఇష్టం ఉండదు కదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది రవలి. రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిల్క్ తాగాలని డాడీ చెప్పారు అని అంటాడు రాజ్. రాజ్ తండ్రి ప్రేమ కోసం ఎంత ఫీల్ అయ్యాడో తెలిసిన రవలి విక్రమ్ రాయ్ పైన రాజ్ ఎంత ప్రేమ పెంచుకుంటున్నాడో తెలిసి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో స్వప్నిక నుండి వీడియో కాల్ వస్తుంది. అంతే, రమేష్ రవిచంద్ర, అమరేందర్, రవలి, మల్లిక నలుగురు అలర్ట్ అవుతారు. లిఫ్ట్ చేసిన వాళ్ళు స్క్రీన్ కి అతుక్కుపోతారు. అందరి ముఖాల్లోనూ ఆనందం. కానీ 5 ఏళ్ల చిన్నారి రాజ్ మాత్రం ఫోన్ లో కేవలం తన డాడీ ముఖం కోసమే వెతుకుతున్నాడు. వాడు వేసుకున్న చిన్న డాక్టర్ కోట్ ని సర్చ్ చేసుకుంటూ స్టెథోస్కోప్ పట్టుకుని స్క్రీన్ పైకి బాగా దగ్గరగా వెళ్తాడు. అత్తయ్య, మామయ్య ఎలా ఉన్నారు? నాన్నగారు, అమ్మ మీరు కూడా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రాజ్ ఏం చేస్తున్నాడు? టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నారా మీరంతా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది స్వప్నిక. మేమంతా చాలా బాగున్నామమ్మా, మీరిద్దరూ అక్కడ హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు. అయినా ఈ రాజ్గాడిని చూడండి, ఫోన్ ఎత్తినప్పటి నుండి వాళ్ళ డాడీ కోసమే చూస్తున్నాడు అని అంటాడు రమేష్. కెమెరా వైపు వేలు చూపిస్తూ ముద్దు ముద్దుగా, డాడీ, ఓ డాడీ, పక్కకు రా, నీతో ఒక సీక్రెట్ మాట్లాడాలి
అని గుసగుసగా అంటాడు రాజ్. రమేష్ నవ్వుతూ ఆశ్చర్యంగా, పెద్దవాళ్ళమంతా ఇక్కడ ఉండగా నీకేం సీక్రెట్ రా మీ డాడీతో? మాకు చెప్పొచ్చు కదా అని అంటాడు. అందరూ నవ్వుతూ ఆశ్చర్యంగా చూస్తుండగా వింజి తన ముద్దొచ్చే కొడుకు ముఖం చూసి మనసారా మురిసిపోతాడు. ఫోన్ పట్టుకుని కాస్త పక్కకు జరిగి రూంలోకి వెళ్తాడు విజే. సరే నాన్న చెప్పు, ఇప్పుడు మనిద్దరమే ఉన్నాం, ఏంటా సీక్రెట్ అని చిన్నగా అడుగుతాడు విజయ్. రాజ్ వాయిస్ తగ్గించి సీరియస్ గా, డాడీ నువ్వు మమ్మ ఊరెళ్ళారు కదా, నా కోసం బుల్లి చెల్లిని తీసుకొస్తున్నారా అని గుసగుసగా అడుగుతాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా విజయ ముఖంలో ఒక అందమైన చిరునవ్వు తొంగి చూస్తుంది. వాడు అంత అమాయకంగా అడిగేసరికి విజయ్ గుండె గర్వంతో ప్రేమతో నిండిపోయింది. విజయ్ నవ్వాపుకుంటూ, ఒరే నాన్న, నీకు ఈ విషయం ఎవరు చెప్పారా అని ఒకంత ఆశ్చర్యంగా అడుగుతాడు. నాకు సావిత్రమ్మ చెప్పింది డాడీ, నిజమేనా అని మళ్ళీ అదే గుసగుసగా అడుగుతాడు రాజ్. విజయ్ నవ్వుతూ తల ఊపి, ఓకేరా బంగారం, నువ్వు అడిగింది కావాలంటే కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇంట్లో ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఉండు. టేక్ కేర్ నానా అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు విజయ్. ఇండియాలో ఫోన్ కట్ అవ్వగానే తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ అందరూ ఆ చిన్నారి రాజుని చుట్టుముడతారు. మల్లిక వాడిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటూ, ఏంట్రా మనవడా, అంత సీక్రెట్ గా ఏం మాట్లాడావు మీ డాడీతో, మాకు చెప్పవా అని అడుగుతుంది. రాజ్ చాలా సీరియస్ గా తను వేసుకున్న డాక్టర్ కోటు కాలర్ సరిచేసుకుంటూ, ఉహుం, నేను చెప్పను, నాకు ఐస్ క్రీమ్ కొని పెడితేనే చెప్తా, లేకపోతే అస్సలు చెప్పను అని మొండిగా అంటాడు వాడు. అమరేందర్ వాడి లేత బుగ్గ గిల్లుతూ, ఐస్ క్రీమా, అది నీకు పడదు కదా నాన్న, నిన్ననే 2 కప్పులు ఐస్ క్రీమ్ తిన్నావు, ఇంకా ఇప్పుడు ఎందుకు నాన్న అని అంటాడు. రాజ్ మూతి తిప్పుతూ, అయితే నేను ఇక సీక్రెట్ చెప్పను పొండి అని అలుగుతాడు. ఓర్ని అలక సంతకెళ్ళా, ఐస్ క్రీమ్ వద్దు నాన్న, మళ్ళీ జలుబు చేస్తే ఇబ్బంది అవుతుంది, అయినా ఇప్పుడు మన దగ్గర మమ్మ కూడా లేదు కదా, నిన్ను ఎవరు చూసుకుంటారు చెప్పు అని అంటుంది మల్లిక. చాలా అమాయకంగా క్యూట్ గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అమ్మమ్మ మరి ఐస్ క్రీమ్ వద్దు కానీ చాక్లెట్ అయినా కొనిస్తారా అని అడుగుతాడు రాజు. భారమైన మనసుతో ముఖంపై నవ్వు నటిస్తూ, సరే నాన్న చెప్పు, నేను కొనిస్తాను చాక్లెట్ అని అంటుంది రవలి. రాజ్ నవ్వుకుంటూ తాతయ్యలతో ఆడుకోవడానికి పక్కకు వెళ్తాడు. కానీ రవలి మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఇందాక వీడియో కాల్లో స్వప్నిక విక్రమ్ రాయ్ ముఖాలు చూసినప్పటి నుండి ఆమె లోపల ఏదో అశాంతి. వాళ్ళిద్దరూ అన్ని రకాలుగా కలిసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా హ్యాపీగా ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ లా కనిపించారు. అది రవలి అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. అందరూ హ్యాపీగా ఉంటే ఆమె కళ్ళల్లో మాత్రం నీళ్లు తిరుగుతాయి. పక్కకు వచ్చి గోడ కానుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ మనసులోనే ఆవేదన పడుతుంది. స్వప్నిక, నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. ఆ రోజు మా అందరినీ ఎదిరించి ఎంతో ఇష్టంగా నా కొడుకు విజయ్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మిమ్మల్ని విడదీయాలని నేను ట్రై చేసినప్పుడల్లా నా కొడుకు నన్ను ఎదిరించి నీకు ఇంకా దగ్గరయ్యాడు. కానీ కాలం ఇంత దారుణమైన పగపడుతుందని అస్సలు అనుకోలేదు. 5 సంవత్సరాల తర్వాత నా కొడుకు విజయ్ స్థానంలో ఎవడో ఒక అపరిచితుడైన విక్రమ్ రాయ్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నా కన్న కొడుకు స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చి నువ్వు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు స్వప్నిక? నా విజయ్ కన్న కొడుకు, నా మనవడు రాజ్ ఇప్పుడు అతన్ని తండ్రిగా ఫీల్ అవుతున్నాడు. ఒక తల్లిగా నా మనసు విజయ్ని తప్ప ఇంకొకరిని నా మనవడి తండ్రిగా, నీ భర్తగా నీ పక్కన చూడలేకపోతుంది. ఈ నిజం నేను ఎవరికి చెప్పుకోవాలి? నా కొడుకు జ్ఞాపకాలు ఇలా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలా అని మనసులో బాధపడుతుంది రవలి. రవలి పడుతున్న ఆ గుండె కోత, రాజు ఆడుకుంటున్న నవ్వుల వెనుక ఒక పెద్ద నిశ్శబ్ద తుఫాన్లా నిలిచిపోయింది. ఇక స్విట్జర్లాండ్ లో అది ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్. కిటికీల బయట మంచు మెల్లిమెల్లిగా కురుస్తుంది. ఆకాశం అంతా లైట్ పింక్ కలర్ లోకి మారుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడు. విల్లా లోపల ఉన్న ప్రైవేట్ గ్లాస్ రూమ్ అది. అందులో
వేడి నీళ్లతో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. బయట చలిగా ఉన్న ఆ రూమ్ లోపల మాత్రం వెచ్చగా ఉంది. విజయ్ ఒక ఈజీ చైర్ లో కూర్చుని ల్యాప్టాప్ లో బిజినెస్ మెయిల్స్ అన్ని చూసుకుంటున్నాడు. అప్పుడే స్వప్నిక లైట్ పింక్ కలర్ జార్జెట్ శారీ కట్టుకుని తడి జుట్టుతో అక్కడికి వస్తుంది. ఆమె అక్కడికి వస్తుండగా ఆమె కాళ్ళ మువ్వల సవ్వడి ఆ నిశ్శబ్దంలో క్లియర్ గా వినపడుతుంది. విజయ్ ల్యాప్టాప్ స్క్రీన్ నుండి కళ్ళు తిప్పి ఆమె వైపు అలా ఇంటెన్స్ గా చూస్తూ ఉండిపోతాడు. స్వప్నిక అతని చూపులకి తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ టేబుల్ మీద జ్యూస్ గ్లాస్ పెట్టి, ఇక్కడికి స్విట్జర్లాండ్ వచ్చాక కూడా ఆ బిజినెస్ ఏంటి విజయ్, కొంచెం ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి ఈ జ్యూస్ తాగు అని అంటుంది. విజయ్ ల్యాప్టాప్ మూసేసి పక్కన పెట్టి ఒక్కసారిగా లేచి నిలబడి స్వప్నిక వైపు నడుస్తూ, నా కళ్ళ ముందు ఇంతకంటే తీయనైన జ్యూస్ లాంటి భార్య ఉంటే ఆ ల్యాప్టాప్ చూస్తూ కూర్చోవడానికి నేనేం మైండ్లెస్ ఫెలోని కాదు అని అంటాడు. స్వప్నిక వెనక్కి అడుగులు వేస్తూ సిగ్గుతో నవ్వుతూ, విజయ్ ప్లీజ్ ఆపు, నీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది, ఎవరైనా చూస్తే బాగుండదు అని అంటుంది. విజయ్ ఆమెను పూల్ అంచున ఉన్న గ్లాస్ వాల్కి నొక్కిపట్టి ఆమె నడుంపై చేయి వేసి గట్టిగా దగ్గరికి లాక్కుంటూ, చెప్పాను కదా, ఇక్కడ ఈ విక్రమ్ రాయ్ పర్మిషన్ లేనిదే బయట ఉన్న మంచు గాలి కూడా లోపలికి రాదు. అయినా నా భార్యతో నేను రొమాన్స్ చేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి నాకు అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటాడు. స్వప్నిక అతని లేజర్ లాంటి చూపులకి తట్టుకోలేక తలదించుకుని చేతులతో అతన్ని వెనక్కి నెట్టడానికి ట్రై చేస్తూ, విజయ్ నువ్వు నువ్వు ఇలా లవర్ బాయ్లా ఎప్పుడు మారావు, ఈ 5 ఏళ్ళు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఇలా మీలో ఇంత ప్రేమ ఇంత అల్లరి చూస్తుంటే నాకెందుకో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది అని వణుకుతున్న గొంతుతో అంటుంది. విజయ్ ఆమె ముఖంపై పడుతున్న తడి జుట్టును మెల్లిగా చెవి వెనక్కి నెడుతూ చాలా మత్తుగా చూస్తూ, ఈ కొత్తదనం కేవలం నీకోసమే స్వప్ని, నా మనసు తలుపులు తెరిచే తాళం చెవి కేవలం ఈ స్వప్నిక దగ్గరే ఉంది, నువ్వు ఎలా చెప్తే నేను అలా మారిపోతాను అని ఆమె చెప్పపై తన పెదవులను అద్దుతాడు. స్వప్నిక అతని మాటలకు మాయమర్చిపోయి విజయ్ భుజాలపై చేతులు వేసి ఆరాధనగా చూస్తూ, నాకు తెలుసు విజయ్, మీ గుండెల్లో నాకెంత ప్లేస్ ఉందో, కానీ నాకు ఎందుకో ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తారా అని అంటుంది. విజయ్ ఆమె పెదవుల వైపు చూస్తూ చిలిపిగా, కోరికల ఈ విక్రమ్ రాయ్ ఎంపైర్ లో నువ్వు ఏదడిగినా నీ కాళ్ళ దగ్గర ఉంటుంది, చెప్పు డార్లింగ్ నీకు ఏం కావాలి అని అంటాడు. స్వప్నిక పొగలు కక్కుతున్న పూల్లోని వేడి నీళ్ల వైపు చూస్తూ, మీరు ఎప్పుడు సూట్లు బూట్లు వేసుకుని చాలా గంభీరంగా ఉంటారు కదా, నా కోసం ఇప్పుడే ఈ స్విమ్మింగ్ పూల్లోకి దూకాలి, దూకుతారా అని పెదవులు బిగించి అడుగుతుంది. విజయ్ ఒక స్టైలిష్ నవ్వు నవ్వి క్షణం కూడా ఆలోచించకుండా ఒక్కసారిగా స్వప్నిక నడుముని గట్టిగా పట్టుకుని ఆమెతో సహా ఫ్లాష్ మంటూ ఆ వేడి నీళ్ల స్విమ్మింగ్ పూల్లోకి దూకేస్తాడు. అంతే, పూల్లోని వెచ్చని నీళ్లు ఒక్కసారిగా పైకి చిమ్ముతాయి. స్వప్నిక ఊపిరి బిగబట్టి నీళ్లలో నుండి పైకి వచ్చేసరికి విజయ్ నీళ్లతోనే ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉంటాడు. బయట మంచు కురుస్తుంటే లోపల వేడి నీళ్ల పూల్లో స్వప్నిక సారి పూర్తిగా తడిచిపోయి ఆమె అందాలు వెన్నెల్లా మెరిసిపోతుంటాయి. స్వప్నిక కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ నవ్వుతూ విజయ్ ఛాతిపై ముద్దుగా కొడుతూ, అయ్యో విజయ్, మిమ్మల్ని దుఃఖమంటే నన్ను కూడా లాగేశారేంటి, నా శారీ అంతా తడిచిపోయింది చూడు అని అరుస్తుంది. విజయ్ ఆమె తడిచిన పెదవులను చూస్తూ మరింత దగ్గరగా లాక్కుంటూ, విక్రమ్ రాయ్ ఎప్పుడు సింగిల్ గా వెళ్ళడు స్వప్ని, నరకానికైనా స్వర్గానికైనా చివరికి ఈ స్విస్ పూల్లోకైనా తన ప్రాణాన్ని పక్కనే పెట్టుకుని వెళ్తాడు. ఇప్పుడు చెప్పు, నీ కోరిక తీరిందా అని అల్లరిగా నవ్వుతాడు. లైట్ బ్లూ షార్ట్ లో బ్లాక్ స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకుని దృఢంగా మెస్సీ హెయిర్ తో 6 అడుగుల ఎత్తులో నిలబడి పిచ్చ హాటుగా కనిపిస్తున్న భర్త అందాన్ని కళ్ళప్పగించి చూస్తున్న స్వప్నిక ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆమెను చూసి ఐవింగ్ చేస్తూ, ఏంటి సీఈఓ పాప,
ఎప్పుడూ సైడ్ కొట్టడమేనా? కొంచెం ముందుకు రావా? అని అల్లరిగా నవ్వుతున్న అతని ఎర్రని పెదవులు విచ్చుకొని తెల్లని పలువరస తళుక్కుమంటుంది. విజయ్ నీళ్లలోనే ఆమెను ఎత్తుకుని ఆ వెచ్చని నీటి ఆవిర్ల మధ్య ఆమె పెదవులపై తన పెదవులను ఉంచి చాలా గాఢంగా రొమాంటిక్ గా ముద్దు పెట్టుకునుడు మొదలు పెడతాడు. బయట చల్లటి స్విస్ వెదర్, లోపల ఆ ఇద్దరి ప్రేమికుల వేడి శ్వాసలు ఒక్కటవుతాయి. ఆ గాఢమైన ముద్దు ముగిశాక స్వప్నిక మెల్లిగా కళ్ళు తెరిచి విజయ్ వైపు చూస్తుంది. చలికి ఆమె మనసులోని, సిగ్గుకి ఆమె పెదవులు స్వల్పంగా వణుకుతుంటాయి. విజయ్ ఆమె నడుము చుట్టూ ఉన్న తన చేతుల పట్టుని అస్సలు వదలకుండా ఆ నీటి ఆవిరి వల్ల స్వప్నిక ముఖంపై చిన్న చిన్న నీటి బిందువులు చేరుతాయి. విజయ్ ఆమె నడుము చుట్టూ ఉన్న తన చేతుల పట్టుని అస్సలు వదలకుండా మరింత బిగిస్తాడు. నీటి ఆవిరి వల్ల స్వప్నిక ముఖంపై చిన్న చిన్న నీటి బిందువులు చేరుతాయి. విజయ్ చాలా ప్రేమగా తన బొటనవేలితో ఆమె బుగ్గలను తుడుస్తూ ఆమె కళ్ళల్లోకి ఇంటెన్స్ గా చూస్తాడు. విజయ్ తన లోతైన స్వరంతో ఆమె ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి, ఇలా నీ కళ్ళల్లో నన్ను నేను చూసుకుంటే ఈ టైం ఇక్కడే ఆగిపోతే బాగుండని అనిపిస్తుంది స్వప్ని. లైఫ్లో నేనేం కోల్పోయానో అదంతా ఈ క్షణంలో నీ పక్కన నాకు దొరికేసినట్టుంది. ఈ 5 ఏళ్ళు ఎలా ఉన్నానని అడిగావు కదా, నాలో నేనుగా నువ్వు నిండిపోయావు. ప్రతి బిందువులో సింధువులా, చుక్కల్లో చందమామల, అద్దంలో నా బదులు నీలా కనిపించేవాణ్ణి. నిన్నే ఊహిస్తూ, నిన్నే స్మరిస్తూ, నిన్ను చేరుకోవడానికి దారులు అన్వేషిస్తూ పూర్తి నువ్వుగా బ్రతికాను నేను అని అతను చెప్తున్న ఆ మాటల వల్ల చుట్టూ పొగమంచు ఉన్న వెచ్చని దుప్పటిలా ఆవిరి చిమ్ముతున్న నీటి బిందువులు మంచు పూల వర్షంలా ఫీల్ అవుతుంది స్వప్నిక. ఆమె అతని గుండెపై తన తల ఆనించి విజయ్ శ్వాసల వేగాన్ని ఫీల్ అవుతూ, విజయ్ ఒక్కోసారి నాకేమో నీకు తెలుసా, ఇది నిజమా లేక నేనేమైనా కల కంటున్నానా అని భయం వేస్తుంది. ఎందుకో నా మనసు నిన్ను కోల్పోవడానికి అస్సలు ఇష్టపడట్లేదు. ఎంతలా అంటే ఒక్క క్షణం నువ్వు నా కంటికి కనిపించకపోయినా నా ప్రాణం విలవిలలాడిపోతుంది విజయ్. వీటన్నిటికీ ఈ మాఫియాకి మొత్తం దూరంగా వెళ్ళిపోవాలనుంది విజయ్ అని టెన్షన్గా అంటుంది. విజయ్ ఆమె మాటలకు కరిగిపోతూ స్వప్నిక తలపై ముద్దు పెట్టుకుని మరింత గట్టిగా హగ్ చేసుకుంటూ, పిచ్చిదానా భయమెందుకు, ఈ విక్రమ్ రాయ్ బతుకున్నంత వరకు, కాదు కాదు చనిపోయినా సరే నీ నీడ కూడా నిన్ను వదిలిస్తుందేమో కానీ ఈ విజయ్ నిన్ను వదిలిపెట్టాడు. నీ శ్వాస ఉన్నంత కాలం నేను నీ పక్కనే ఉంటాను అన్న ఆ మాట వినగానే స్వప్నిక చటుక్కున తన చేతిని విజయ్ పెదవులపై పెడుతుంది. ఆమె కళ్ళు ఆనందంతో కాస్త తడిగా మెరిసిపోతుంటాయి. ప్లీజ్ విజయ్, అలాంటి మాటలు అస్సలు అనకు. నాకు నువ్వు కావాలి అంతే. ఈ జన్మకి కాదు, వచ్చే ప్రతి జన్మలోనూ నువ్వే నా భర్తగా రావాలి అని వణుకుతూ అంటుంది స్వప్నిక. విజయ్ చిరునవ్వుతో ఆమె చేతిని ముద్దు పెట్టుకుని మెల్లగా తీసివేస్తూ, సరే నీ ఇష్టం, నువ్వు ఎలా చెప్తే అలానే, కానీ ఇప్పుడు నాకు చిన్న హెల్ప్ కావాలి అని కొంటెగా అంటాడు. స్వప్నిక అర్థం కానట్టు ఐబ్రోస్ ఎగిరేస్తూ, ఏంటి విజయ్ అని అంటుంది. విజయ్ ఆమె చెవి దగ్గరకు వంగి చాలా మత్తుగా గుసగుసలాడుతూ, బయట మంచు ఎక్కువ అవుతుంది, ఇక్కడేమో చలి పెరిగిపోతుంది. నా భార్య కౌగిలింత కంటే వెచ్చని ప్లేస్ ఈ స్విట్జర్లాండ్ లో ఇంకెక్కడా దొరకదు. కాబట్టి నన్ను ఇలాగే కాసేపు నీ గుండెలపై హత్తుకుని ఉంచుకుంటావా అని అంటాడు. ఆ మాటలకి స్వప్నిక ముఖం పూర్తిగా ఎర్రబడిపోగా ఆమె ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తన ముఖాన్ని విజయ్ విశాలమైన గుండెల్లో దాచేసుకుంటుంది. విజయ్ నవ్వుకుంటూ ఆమెను తన బాహువుల్లోకి పూర్తిగా లాక్కుంటాడు. ఆ హీటెడ్ పూల్లోని వెచ్చని నీళ్లు, వాళ్ళ చుట్టూ ఉన్న పొగమంచు ఆ ఇద్దరి మనసుల కలయికకు సాక్ష్యంగా ఉంటాయి. ఒకరి శ్వాస ఒకరికి తగులుతూ ఉంటే ఆ చల్లటి స్విస్ రాత్రిలో వాళ్ళిద్దరి ప్రేమలోకం మరింత అందంగా మారిపోతుంది.
ఒకరినొకరు హక్ చేసుకుని ఉండిపోయాక ఇద్దరు చేతిలో కాఫీ కప్పులు పట్టుకుని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. బెడ్ మీద కూర్చుని విజయ్ తన ఫోన్ చూసుకుంటుండగా స్వప్నిక టవల్తో తన తడి చుట్టుని తుడుచుకుంటూ అతని పక్కన వచ్చి కూర్చుంటుంది. ఇందాక ఇండియాకి చేసిన వీడియో కాల్ గుర్తొచ్చి ఆమె ముఖంలో చిన్న నవ్వు మెరుస్తుంది. అవును విజయ్, ఇందాక వీడియో కాల్ చేసినప్పుడు మీ ముద్దుల కొడుకు రాజ్ నీతో అంత సీక్రెట్ గా ఏం మాట్లాడాడు? అసలు నిన్ను ఏమడిగాడు వాడు అని అడుగుతుంది. విజయ్ ఫోన్ పక్కన పెట్టి ఆమె వైపు తిరిగి ఒక చిలిపి నవ్వు నవ్వి కన్ను కొడుతూ, ఇంకేం అడుగుతాడు స్వప్ని, వాడు అడిగిన కోరికను తీర్చే పనిలోనే ఇప్పుడు నేను ఫుల్ బిజీగా ఉన్నాను అని అంటాడు. అంతే. స్వప్నిక అర్థం కానట్టు అమాయకంగా ఐబ్రోస్ ఎగరేస్తూ, పనిలో బిజీగా ఉన్నావా అంటే, నాకేం అర్థం కాలేదు విజయ్ అని అంటుంది. విజయ్ నవ్వుతూ ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి మెల్లిగా బుగ్గకిల్లుతూ, ఓయ్ మెంటల్, వాడు నా కోసం ఒక బుల్లి చెల్లిని తీసుకొస్తారా అని అడిగాడు అని అంటాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా స్వప్నిక ముఖం షాక్తో, ఆ తర్వాత విపరీతమైన సిగ్గుతో ఎర్రబడిపోగా తన గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏమీ మాట్లాడలేక చేతిలో ఉన్న టవల్ బెడ్ పై విసిరేసి చటుకున విజయ్ గుండెల్లోకి దూరిపోయి తన ముఖాన్ని దాచేసుకుంటుంది. విజయ్ ఆమెను గాఢంగా దగ్గరకు లాక్కుని గట్టిగా నవ్వుతూ, చూసావా, నీ కొడుక్కి అప్పుడే ఎంత తెలివొచ్చేసిందో. సావిత్రమ్మ ఏదో చెప్తే వాడు నన్ను అడిగేస్తున్నాడు. మరిప్పుడు చెప్పు, కొడుకు కోరిక తీర్చాలా వద్దా అని తనలో దాచుకున్న ఆమె ముఖాన్ని బయటకు లాగుతూ అడుగుతాడు. స్వప్నిక అతని ఛాతిపై ముద్దుగా కొడుతూ, విజయ్ ప్లీజ్ ఆపిక, నన్ను ఏడ్పించే ఏ మాట వదిలిపెట్టవు కదా అని ఆమె సిగ్గుపడుతుంటే విజయ్ మనసారా నవ్వుకుంటూ ఆమె తలని తనలో దాచుకుంటాడు. చుట్టూ మంచు కురుస్తున్న ఆ స్విస్ రాత్రిలో ఆ ఇద్దరి మనసులు రాబోయే కొత్త జీవితం గురించి, ఒక అందమైన భవిష్యత్తు గురించి ఎన్నో మధురమైన ఊహల్లో తేలిపోతుంటారు. అప్పుడే విజయ్ సెల్ ఫోన్ కి ఏదో మెసేజ్ ఎలర్ట్ సౌండ్ వస్తుంది. అది చూసిన విజయ్ ముఖంలో ఒక్కసారిగా రంగులు మారుతాయి. ఇంతకీ ఏంటా మెసేజ్? విజయ్ స్వప్నికలపై ఆ మెసేజ్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.